ఫ్రోజన్ అసెట్స్ కి సంబంధించి ఏమన్నా ఈ చర్చల్లో ప్రస్తావన వచ్చిందా? ముందరే వచ్చింది కదండి. ఫ్రోజన్ అసెట్స్ యూఏఈలో ఏవైతే ఉన్నాయో అవి రిలీజ్ చేస్తూ అమెరికా కూడా ప్రకటించింది. సో అవి రిలీజ్ అయిపోతాయి అనుకుంటున్నాను. ఎందుకంటే అది దానికి కమిట్మెంట్ పెద్ద సీరియస్ ఏమీ లేదు. అది ఆల్రెడీ ఇరాన్ అసెట్టే కాబట్టి అది ఇంప్లిమెంట్ అయిపోతుందని అనుకుంటున్నాను. దాన్ని క్యాన్సిల్ చేయడం అంటూ జరిగే ప్రసక్తి నాకు ప్రస్తుతానికి ఏం కనిపించట్లేదు. రైట్. అయితే ఎకనామిక్ శాంక్షన్స్ వేరండి. ఎకనామిక్ శాంక్షన్స్ వేరే కంట్రీస్ కి ఎక్స్పోర్ట్స్ కి ఇంపోర్ట్స్ కి చేసింది. అది ఇంకా తీయలేదు. అమెరికా ప్రస్తుతానికి తీసే పరిస్థితి కనిపించట్లేదు. రాదర్ ఇంకా టైటిల్ చేస్తుంది. ఎందుకంటే యురేనియం హ్యాండ్ ఓవర్ చేసేంత వరకు, అలాగే న్యూక్లియర్ వెపనైజేషన్ కి నాన్ కమిటల్, అంటే మేము వెపన్స్ తయారు చేయము అన్నట్టుగా చెప్పేంత వరకు వాళ్ళ ఎకనామిక్ శాంక్షన్స్ ఇంకా టైట్ చేస్తూనే ఉంటారు. తర్వాత ఇప్పుడు హార్మూజ్ జలసంధి గురించి ఏం చేస్తారన్నదే చూడాలి. దాని ప్రకారం ఈ రిపరేషన్స్ మాత్రం పరమేశ్వర్ గారు అన్నట్టుగా నా దృష్టిలో ఏంటంటే రిపరేషన్స్ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది అమెరికా. వాళ్ళకే $40 ట్రిలియన్ లో డెప్ట్ ఉంది. తర్వాత వీళ్ళకి ఇరాన్ క్లెయిమ్ చేస్తున్న లాసెస్ దాదాపు 13 ట్రిలియన్ ఎక్కడ పే చేయగలరు? దాని బదులు ఈజీగా హార్మోన్స్ జలసంధి టోల్ ట్యాక్స్ వసూలు చేసుకోవడం వాళ్ళకి ఈజీ అవుతుంది. చెప్పండి. రావు గారు, అయితే ఈ మొత్తం రామాయణంలో పిడకలు ఎట్లాగా మధ్యలో ఆవిడ ఎందుకు వచ్చారు? అమెరికా ప్రెసిడెంట్ భార్య, ఫస్ట్ లేడీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఆవిడని ఎవరు పిలిచారు? ఎవరు క్లారిఫికేషన్ అడిగారు? మెలీనియా ట్రంప్ వచ్చేసి ఆయన మూడో భార్య. ఆవిడ ఒకప్పుడు మాజీ మోడల్. ఈ ఎప్స్టీన్ ఫైల్స్ గురించి అసలు ఆవిడని ఎవ్వరూ ఏమీ అడగలేదు. అండ్ ఫస్ట్ లేడీ కొంత ప్రోటోకాల్స్ ఉంటాయి వైట్ హౌస్ నుంచి. అంటే మా ఆయనే ప్రోటోకాల్స్ పాటించినప్పుడు నేను ఎందుకు పాటించాలనే ఫిలాసఫీలో ఆవిడ వచ్చి మాట్లాడితే మనం చేయగలిగింది ఏం లేదు. కానీ ఆయన కూడా వైట్ హౌస్ నుంచి అఫీషియల్ రిలీజ్ ఇవ్వాలి. ట్రూత్ సోషల్ మీడియాలో పెట్టుకునే వాటికి ఇప్పుడు శాంక్టిటీ బయట ప్రపంచం అంగీకరించదు, అమెరికానే అంగీకరించదు, ప్రపంచమే అంగీకరిస్తుంది. ఆవిడ వచ్చి ఎప్స్టీన్ ఫైల్స్ గురించి ప్రస్తావన ఎందుకు చేసింది? ఆవిడ మాట్లాడగానే ఇంకొక మోడల్ వచ్చేసి ఇంకా ఎక్స్పోజ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి, నేను చేస్తాను, ఇంకా ఉందని వారపత్రికల్లో సీరియల్స్ రాస్తారు. ఆవిడ రావాల్సింది తప్పనిసరి అయిందండి. ఎందుకంటే నేనే ఒక ఫేక్ ట్వీట్ కానీ, డూబియస్ ట్వీట్ కానీ, ఫ్రాడ్ ట్వీట్ కానీ ఏదైనా మ్యాక్రోన్ చేసినట్టుగా ఎప్స్టీన్ ఒళ్ళో కూర్చుని ఏదో లవ్ అఫైర్స్ కొనసాగిస్తున్నట్టు మెలానియాది ఒక ఫోటో, అది కూడా ఫేక్ అని తెలుస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే ఆ కటింగ్, ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ మ్యాచ్ అవ్వట్లేదు సీన్కి. అది రిలీజ్ అయ్యి అది విపరీతంగా సర్క్యులేషన్ మన ఇండియాలో తక్కువే అవుతుంది. ఎందుకంటే మన ఇండియాకి లోకల్ పాలిటిక్స్ ఇక్కడ 5 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందుకని చెప్పి పెద్దగా సర్క్యులేట్ అవ్వట్లేదు. కానీ ఫారిన్ కంట్రీస్లో, ఎస్పెషల్లీ యూరోప్ అండ్ అమెరికాస్లో మాత్రం విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. దాని గురించి ఆవిడ రీబట్టలు ఇచ్చారు. సో ఆవిడ ఇవ్వాల్సిన తప్పనిసరి అయింది. అది నాకు సంబంధం, ఎస్ ఎప్స్టీన్ని కలిశాను, కానీ ఏ విధమైన సంబంధం లేదన్నట్టుగా ఆవిడ చెప్పుకొస్తున్నారు. అది అయితే కల్నల్ వీరావు గారు, ఇక్కడ ఏంటంటే ఆవిడ కొంచెం ముందస్తుగా ఒక ప్రిపేర్డ్గా త్రూ వైట్ హౌస్ వచ్చి మాట్లాడి క్లుప్తంగా చెప్పినట్టు. ఇప్పుడు ఆవిడ మాట్లాడిన తర్వాత చూడండి, ఇంకొక మోడల్, ఆవిడ పేరు వీ హ్యావ్ ఫర్గాటన్, ఆవిడ వచ్చి ఈమె మీద ఇంకా భారీ ఎలిగేషన్, ఒక పెద్ద బండేసి వెళ్ళిపోయారు. ఇంకా ఎక్స్పోజ్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. అంటే ఏదో ఇంకొక డిఫరెంట్ నెరేటివ్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఎవరైనా చేస్తున్నారా? ఐ బిలీవ్ డీప్ స్టేట్ ఏమైనా దీని వెనకాల ఉందా అని అనుకుంటున్నాను, అని అనుమానం. అది నిజం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. డెమోక్రాట్స్ సకలు ఉండుంటారండి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ట్రంప్ గారిది రెప్యుటేషన్ డౌన్ ఫేజ్ లో ఉంది. తర్వాత ఎప్స్టీన్ ఫైల్స్ పెండింగ్ ఉంది. ప్లస్ ఆయన మ్యాక్రాన్ ని చాలా పబ్లిక్ గా ఇన్సల్ట్ చేశారు. ఎస్పెషల్లీ వాళ్ళ మ్యారిటల్ అఫైర్ గురించి, వాళ్ళ హౌస్ హోల్డ్ అఫైర్స్ గురించి. సో దానివల్ల ఏంటంటే మ్యాక్రాన్ పేరు మీద చేశారు, కానీ అది ఫేక్ అకౌంట్ అని తెలిసిపోతుంది. బహుశా బ్రెజిల్లోనో స్పెయిన్లోనో ఎక్కడో ఇనిషియేట్ అయినట్టు ఫోటోస్ ఉన్నాయి. కానీ ఏంటంటే ఈ ఎప్స్టీన్ ఫైల్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నారు. అలాగే ఇజ్రాయెల్లో కూడా ఏమవుతుందంటే అమెరికన్ మీడియా ఇజ్రాయెల్లో సర్వే చేసినట్టు రిపోర్ట్ తీసుకొస్తున్నాయి. ఏమని? ఇజ్రాయలీస్ అందరికీ ఇరాన్ మీద సీరియస్ యాక్షన్ తీసుకుంటే మంచిదని చేస్తున్నారు. అయితే ఈ నెటన్యాహు గారు అక్టోబర్లో ఎలక్షన్స్ డ్యూ ఉంది. ఆల్రెడీ ఫైనాన్షియల్ డీలింగ్స్ లో కొన్ని క్రిమినల్ కేసులు ఇరుక్కున్నారు. ఇటువంటి పరిస్థితి అంటే ఇజ్రాయెల్ ఒప్పుకుంది ఇరాన్ చెప్పి పెట్టిన షరతులు అంటే మాత్రం వాళ్ళు ఎలా సర్వే రిపోర్ట్ ప్రొజెక్ట్ చేస్తున్నారంటే అమెరికన్ మీడియా నెటన్యాహు 100% ఎలక్షన్స్ లో ఓడిపోతారు. ఈ రెండు నడుస్తున్నాయి వెస్టర్న్ కంట్రీస్ లో. హెవీ సోషల్ మీడియా వీటిలో
తర్వాత ఇంటర్నెట్ అంటే ఈ బేసికలీ ఎలక్ట్రానిక్ మీడియాలో విపరీతంగా ఎలక్షన్స్ ఆల్రెడీ పోరాటం మొదలుపెట్టారు. ట్రంప్ గారికి 25A ఇంపీచ్మెంట్ గురించి కూడా మాట్లాడుతున్నారు. అది ఊపొందబోట్లేదు. కానీ ఇక్కడ ఏదైనా జరిగితే మాత్రం నిన్న చూడండి, డిస్ట్రాయర్ వచ్చి ఎలక్ట్ అయిపోయింది. వాళ్ళకి ఇరాన్ మిసైల్స్ పట్టుకునే క్షమత ఉంది, కానీ వాళ్ళు ఎలక్ట్ వెళ్ళారు. ఆ 18-20 మైల్స్ ఏవైతే మిగిలిపోయాయో అందులో పొరపాటు ఒకటి కూడా తగిలి డిస్ట్రాయర్ అంటే అది చాలా చెప్పుకోలేని డ్యామేజ్ చేస్తుంది ట్రంప్ గారి రెప్యుటేషన్. సో అందుకని వెనక్కి విత్డ్రా చేసేసారు. కానీ మిగతా మైన్ స్వీపర్స్ మాత్రం ముందుకు పంపించారు. కొన్ని షిప్స్ క్లియర్ కూడా చేసేసి హార్మోన్ జలసంధి వితౌట్ ప్రొవకేషన్ ఇరాన్ చూస్తుండగానే క్రాస్ చేసి లోపలికి వెళ్ళింది. అంటే ఏంటంటే బేసికలీ అపోజిషన్ పార్టీస్ రెస్పెక్టివ్ కంట్రీస్ లో ఎప్స్టీన్ ఫైల్స్ ఇక్కడ అక్టోబర్ లో 2 ఎలక్షన్స్ ఒకవేళ ఇరాన్ లో సక్సెస్ అయ్యి ఉంటే ఒక వాదన వినిపిస్తుంది, నెటన్యాహు గారు బై జూన్ ఎలక్షన్స్ పిలిచేవారు. సో దట్ దానికి క్యాష్ ఇన్ చేసుకుందామని, ఈ సక్సెస్ క్యాష్ ఇన్ చేసుకుందామని. ఇప్పుడైతే ఎలా జరుగుతుందో అన్నది వేచి చూడాలి. చెప్పండి. అయితే నెతన్యాహు ప్రస్తావన గురించి ఎలాగో మీరు చేశారు కాబట్టి నెతన్యాహు గురించి, ఆయన అక్టోబర్లో ఉన్నాయి అక్కడ ఎలక్షన్స్. అక్టోబర్. సో ఆయన ఆ దేశ ప్రజలకి ఏం సమాధానం చెప్పుకోబోతున్నాడు అంటే గెలిచినట్టు చెప్తున్నాడు. ఎందుకంటే లెబనాన్ మీద వీళ్ళైతే హెజ్బుల్లాస్ మీద అయితే వీళ్ళు దాడులు ఆపట్ల. హెజ్బుల్లా కూడా అంతే నార్త్ ఇజ్రాయెల్ మీద నిన్న రాత్రి చాలా బీభత్సంగా కొట్టింది హెజ్బుల్లాస్. లెబనాన్ అనలేము, ఎందుకంటే లెబనాన్ పోతుంటే వీళ్ళకి పంచాయతీ లేదు, హెజ్బుల్లాస్ తోటే ఉంది. హెజ్బుల్లాస్ని ఎంకరేజ్ చేసి పంపిస్తుంది, ఫండ్స్ చేసి పంపించింది టెహరాన్. సో ఈ క్రమంలో హెజ్బుల్లాస్ని పూర్తిగా నిర్జిస్తే ఏమన్నా మైలేజ్ దక్కే అవకాశం ఉందా నెతన్యాహుకి? నిర్జించే అవకాశం ఉందా? యాజ్ ఎ కంట్రీ మొత్తం ఇజ్రాయెల్ పాపులేషన్ మాత్రం వాళ్ళకి మనుగడ ఉంటుంది. అందుకని చెప్పి ఏ గవర్నమెంట్ అయితే అఫెన్సివ్ గా యాక్షన్ తీసుకుంటుందో హెజ్బుల్లా మీద కానీ, సౌత్ లెబనాన్ లో కొత్త ఏరియా కార్వ్ అవుట్ చేయడం కానీ, ఎందుకంటే లిటానీ రివర్ కి ఏదైతే వెస్టర్న్ పోర్షన్ ఉందో అందులో హెజ్బుల్లాని కంటైన్ చేయాలని చూస్తారు. మామూలు గవర్నమెంట్ కంట్రోల్లో తీసుకొచ్చి ఈస్టర్న్ పోర్షన్ అంతా ఇజ్రాయెల్ కంట్రోల్లో తీసుకోవాలని చూస్తుంది. ఎలాగ 10 కిలోమీటర్స్ బఫర్ జోన్ ఉంది లెబనాన్ లో, సౌత్ లెబనాన్ లో 10 కిలోమీటర్స్ బఫర్ జోన్ ఉంది ఇజ్రాయెల్ ఆపరేట్ చేయడానికి. దీనితో పాటు అందుకనే నెక్స్ట్ వెడ్నెస్డే చర్చలకు పిలిచారు అమెరికా. కానీ ఎవరు పిలిచారు? హెజ్బుల్లాని పిలవరు, సివిలియన్ గవర్నమెంట్ పిలిచారు. మన హమాస్ని కూడా చూసారు, వాళ్ళు సివిలియన్ గవర్నమెంట్ లెక్క చేసి వాళ్ళ ఓన్ గవర్నమెంట్ రన్ చేస్తుంటారు. ఇటు ఇరాన్ లో కూడా ఐఆర్జీసీ బహుశా సివిలియన్ గవర్నమెంట్ లెక్క చేసి ఇప్పుడు రూస్ ఈ సంధి వార్తల చర్చలకు వచ్చిన వాళ్ళు సివిల్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్, ఫారెన్ మినిస్టర్ అండ్ స్పీకర్ ఆఫ్ ద పార్లమెంట్. ఐఆర్జీసీ నిజంగా బ్యాక్గ్రౌండ్ లో ఒప్పుకుంటుందా లేదా అన్నది వేరే సంగతి. సో ఈ విధంగా చూస్తే ఏంటంటే ఇటు ప్యాలెస్టైన్లోను, లెబనాన్లోను, ఇరాన్, అటు ఇంకా కొంచెం చూస్తే పార్షియల్ గా హౌతీస్ కూడా అటువంటి పరిస్థితి. మిలిటెంట్స్ లేకపోతే ఐఆర్జీసీ ఈక్వలెంట్, లేకపోతే మిలిటెంట్ ఫ్యాక్షన్, ఆర్మీ ఫ్యాక్షన్ అనుకోండి, ఏది పిలవండి, వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు వాళ్ళ కంప్లీట్ దౌత్యనీతి, రాజనీతి అన్ని. సో ఆ విధంగా ఈ అమెరికాలో జరగబోయే చర్చలు కూడా 100% ఫెయిల్ అయిపోతాయని నా అనుమానం. అప్పుడు పరిశ్రమ ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఇంకా రానున్న రోజుల్లో ఎలా ప్రొసీడ్ అవుతారన్నది చూడాలి. చెప్పండి. కల్నల్ పరమేశ్వర్ గారు, ఇప్పుడు ఇరాన్ చర్చలకు సంబంధించి చూస్తే వచ్చిన అబ్బాస్ అరాక్చి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, తర్వాత పార్లమెంట్ స్పీకర్ వచ్చారు. బట్ వేర్ ఈస్ ఐఆర్జీసీ చెప్పితే వచ్చారా, చెప్పకుండా వచ్చారా, పర్మిషన్ తీసుకొని వచ్చారా, తీసుకోకుండా వచ్చారా? స్పీకర్ ఆఫ్ ఇరాన్ అసెంబ్లీ ఎవరైతే చూసారో మొహమ్మద్ గలీబాఫ్ అనుకుంటా ఆయన పేరు, ఆయన వచ్చిన ఆయన, ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్ మొహమ్మద్ గలీబాఫ్, అవును ఆయన. సో మీరు ఆయన హిస్టరీ చూసారంటే హి ఈస్ ఎక్స్ ఐఆర్జీసీ కమాండర్. దీస్ ఆర్ అంటే వీళ్ళందరూ అరాచీకి లేదు కానీ ఐఆర్జీసీ హిస్టరీ మీరు మిగతా మేజర్ డెసిషన్ మేకింగ్ అథారిటీస్ కూడా మీరు ఇరాన్ లో చూసారంటే ఆల్ ఆఫ్ దెమ్, most or all of them have IRGC background. So clear గా he is a mouthpiece of IRGC. ఆ పవర్ లేకపోతే ఆయన పంపించలేరు. నెగోషియేషన్ టేబుల్ మీద మేము చెక్ చేసి వస్తాము అనే వాళ్ళని పంపించరు. అబ్బాస్ అరాక్చి హాస్ బీన్ స్ట్రాటజికల్లీ బీన్ దేర్, ఎందుకంటే ఒక మైల్డ్ వాయిస్ ఉండాలి ఇప్పుడు మాట్లాడేటప్పుడు. అందుకని ఆయన్ని వాళ్ళు స్పేర్ చేయడం జరిగింది, వీళ్ళు స్పేర్ చేయడం జరిగింది. సో
అబ్బాస్ అరాక్చి విల్ ఆల్వేస్ బి దేర్. గలీబాఫ్ ని పంపించడంలో ఏంటంటే ఐఆర్జీసీ కంట్రోల్ ఉండాలి ఆ టాక్స్ మీద. అండ్ ఐ ఫర్మ్లీ బిలీవ్ ఇట్ స్టిల్ వెరీ స్ట్రాంగ్ మైండ్ విత్ ఇన్ ఇరానియన్ సర్కిల్స్. సో ఐఆర్జీసీ ఎక్కడుందనే క్వశ్చన్ మనకు అనవసరం. ఐఆర్జీసీ ఇస్ వెరీ మచ్ దేర్ అండ్ ఐఆర్జీసీనే కంట్రోల్ చేస్తుంది మొత్తం అంతా. సో మీరు చూడాల్సిన విషయాలు ఏంటంటే కంట్రోల్ ఆఫ్ వాటర్స్, హార్మోన్ వాటర్స్. అన్ఫార్చునేట్లీ ఈ జలాశయాన్ని ఎక్కడ రిటర్న్ యురేన్ చార్టర్ లో ఎక్కడ లేదు, కానీ ఇట్ ఇస్ అగ్రీడ్ మ్యాండేటెడ్ ఇంటర్నేషనల్ ప్యాసేజ్ ఉన్న చోట వాటర్స్ లో మీరు టోల్స్ ఇంపోజ్ చేయలేరని ఒకటి క్లియర్ గా ఇది. అండ్ ఇంటర్నేషనల్ వాటర్ ట్రీటీ కూడా 30 కిలోమీటర్స్ ప్యాసేజ్. అండ్ యాజ్ పర్ ఇంటర్నేషనల్ మారిటైమ్ లా ప్రతి కంట్రీ ఒక 15 మైల్స్ ఆర్ 20 మైల్స్ మీరు కంట్రోల్ చేయొచ్చు ఆ వాటర్. 12 nautical miles, sir. 12 nautical miles. దట్స్ ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్ అండి. 12 nautical miles అంటే ఆల్మోస్ట్ 30 కిలోమీటర్స్. కొంచెం 32 అవ్వచ్చు. హార్మోజ్ జలాశయం ఏంటి 32 కిలోమీటర్స్. అటు నుంచి ఇరాన్ కంట్రోల్, ఇటు నుంచి ఒమాన్ కంట్రోల్. సో ఇరాన్ మన ఒక షిప్ కూడా ఎట్లా వచ్చింది, ఒమాన్ వాటర్స్ నుంచి వచ్చింది యాక్చువల్ గా, రడార్ వచ్చేసి మనది హార్మోజ్ నుంచి. సో ఏంటంటే కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది. ఇప్పుడు మీరు ఇది ప్రెసిడెన్స్ సెట్ చేశారంటే అన్ని స్టేట్స్ లో అంటారు మేము కూడా ఇంపోజ్ చేస్తామని. సో విల్ దట్ బి పాసిబుల్? సో టోల్ ఇంపోజ్ చేయడం అనేది పెద్ద పాసిబిలిటీ లేదు, కానీ శాంక్షన్స్ ఎత్తేయాలి, వాళ్ళ ఫ్రోజన్ అసెట్స్ తీసేయాలనేది అమెరికా కూడా ఉంది కదా మాట్లాడాలని. సో క్లియర్ గా ఇవి కాదు డిసగ్రీమెంట్ పాయింట్స్. ద డిసగ్రీమెంట్ పాయింట్ వాస్ క్లియర్లీ యురేనియం ఎన్రిచ్మెంట్, న్యూక్లియర్ ప్రోగ్రామ్. మీరు పర్మనెంట్ గా చెయ్యకూడదు అని ఒక కమిట్మెంట్, మీరు మా మీద పర్మనెంట్ గా దాడి చేయకూడదు అని ఒక డిమాండ్ ఇరాన్ ఏదైతే ఉందో. ఇరాన్ ఏమంది, మీరున్నారు సీజ్ ఫైర్ కోసం డెస్పరేట్ గా, రండి ఇవ్వండి, మేము అడిగినని ఇవ్వండి అంటున్నారు. సో ఈ ఇరాన్ కూడా కొంచెం దింపి తీసుకొచ్చే వాళ్ళు దొరికేది దాకా దిస్ మీడియేషన్ టాక్స్ ఆర్ నాట్ గోయింగ్ టు బి సక్సెస్ఫుల్ అండి. ఎవరున్నారు వెరీ కేర్ఫుల్. ఎవరున్నారు మీ ఉద్దేశంలో? చేస్తే ఇద్దరే, ముగ్గురు చేయాలి. జీ జిన్పింగ్ చేయాలి, పుతిన్ చేయాలి, లేకపోతే మన ప్రధానమంత్రి మోదీ గారు చేయాలి. వీళ్ళ ముగ్గురిని ఎవరు పిలుస్తారు? ఎవరు పిలవరండి. స్ట్రాటజిక్ గా ఏంటంటే కరెక్ట్ టైం ఉన్నప్పుడు మూడు దేశాలు వాళ్ళకి బెనిఫిట్ ఏంటి దీనిలో చూస్తూ ఆగుతున్నాయి, విచ్ ఇస్ రైట్. ఇంటర్నేషనల్ డిప్లొమసీలో మీకు అవసరం లేని చోట, మీకు బెనిఫిట్ లేని చోట మీరు వేలు పెట్టి కాల్చుకోకూడదు. పాకిస్తాన్ దగ్గర నుంచి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ హాస్ లెర్న్డ్ దట్ లెసన్ నౌ. సో ఊరికి చేయి పెట్టుకుని మీ రెప్యుటేషన్ కాల్చుకోకపోవడం కన్నా వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ టాక్స్. అండ్ ఐఎమ్ వెరీ షూర్ ఈ మూడు దేశాలు వెనకాల నుంచి మాట్లాడుతున్నాయి రెండు దేశాలతో. కానీ ఒక లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేందాక ఇంటర్నేషనల్ డిప్లొమసీలో మీరు ముందర పడరు, మేము చేస్తాము మీడియేషన్ అని. మీకు ఎటైనా ఫెయిల్ అవుతుందని తెలిసినప్పుడు స్ట్రాటజిక్ గా మీరు మాట్లాడకుండా వెనక్కి తగ్గి మీ బెనిఫిట్ మీ దారి మీరు తవ్వుకుంటూ బయటికి రావడం అది ఉంది కదా, మీరు నొప్పిప్పక తానవక అనేది. అలా మీరు అన్నాళ్ళు సర్వైవ్ అవ్వడం చాలా బెటర్. సో యాజ్ ఆఫ్ నౌ ఐ ఫీల్ ఎంటైర్ ఇంటర్నేషనల్ కమిటీ ఆల్రెడీ జీ జిన్పింగ్ అండ్ చైనా ఒక నడ్జ్ ఇచ్చే ఇరాన్ కి, మీరు అట్లా ఉంటే కుదరదు, మీకు కూడా లాస్ ఉంది. ఎందుకంటే ఇండైరెక్ట్ గా చైనాకి చాలా పెద్ద లాస్ ఉందండి దీనిలో, విచ్ నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్. సో ఇది చైనా నట్ చేసింది ఇరాన్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మీరు రండి మీరు మాట్లాడండి చాలా క్లియర్ గా చెప్పింది ఇరాన్. బట్ మీకు నష్టం ఉన్నదాన్ని ఒప్పుకోవాలి అనేది ఎవరు కండిషన్ పెట్టలేరు. సో అది కొంచెం జాగ్రత్తగా చూడాలి. దాన్ని నెగోసియేషన్ టేబుల్ మీద తీసుకొచ్చి బ్యాక్గ్రౌండ్ టాక్స్ ముందర జరగాలి. బ్యాక్గ్రౌండ్ టాక్స్ తీసుకొచ్చి వాళ్ళకి యాక్సెప్టబిలిటీ, వీళ్ళకి యాక్సెప్టబిలిటీ ఏంటి అనేది ఒకటి కారిడార్ వచ్చాక దెన్ యూ షుడ్ గెట్ దిస్ మీడియేషన్ టాక్స్ వన్స్ అగైన్. సో యాజ్ ఫార్ as I see ఇంకొక 48 hours 72 hours దాకా సైలెన్స్ ఉంటుంది. దాని తర్వాత ఏమైనా కూడా ప్రోగ్రెస్ లేకపోతే మళ్ళీ హాస్టిలిటీస్ మే స్టార్ట్ అని నా ఒపీనియన్ అండి. అయితే కర్నల్ పరమేశ్వర్ గారు, ఎక్సెప్ట్ దేర్ మౌత్ పీస్ అల్ జజీరా, చైనాకి అనుకూలంగా ఉండే రెండు ప్రధాన నగరాల పేర్లతో వెలువడే అమెరికన్ మీడియా సంస్థలు వాళ్ళు ప్రచురించిన కథనాలు ఏంటంటే, బీజింగ్ మే రిక్వెస్ట్ బోత్ ద కంట్రీస్ టు హ్యావ్ ఎ డైలాగ్ అని చెప్పేసి ఒక రిపోర్ట్. అంటే అలాంటి స్పెక్యులేషన్స్ నడిపిస్తున్నాయి. అది ఆ రెండు న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్ రెండు కూడా బ్యాక్డ్ బై చైనా అనే విషయం అందరికీ తెలిసిందే. మనకు కూడా మన కంట్రీలో కూడా 7 ఉన్నాయి అలాంటి పబ్లికేషన్స్, వేరే చెప్పక్కర్లేదు. సో వాళ్ళు స్పెక్యులేట్ చేస్తున్నవి ఏంటంటే, బీజింగ్ వేదికగా చర్చలు జరగవచ్చు. మళ్ళీ అక్కడ ఇఫ్ అండ్ బట్స్ చెప్తున్నారు, ఎందుకంటే ముందర ఫీలర్స్ వదిలి ఎలా ఉంటుంది ఫీడ్బ్యాక్ తీసుకుని దాన్ని బట్టి వెళ్దాం అనేది ఒక స్ట్రాటజీ. ఇదే గుడ్ ఓల్డ్ స్ట్రాటజీ, సిపాయిలు తిరుగుబాటప్పటి నుంచి చూస్తున్నాం. ఇది ఇవాళ కొత్తగా వచ్చింది ఏం కాదు. సో ఒకవేళ అదే జరిగితే చైనాకి ఆ సామర్థ్యం, దక్షత, క్షమత అన్నీ ఉంటాయంటారా వీళ్ళని ఒప్పించేది? 100% అంటే ఇరాన్ ని ఒప్పించడం అనేది ఇప్పుడు మీకు ఈ పీస్ టాక్స్ క్లియర్ గా తెలిసిందంటే ఇరాన్ ని ఒప్పించే పార్టీ కావాలి. యుఎస్ఏ ఒప్పించే పార్టీ కదా, యుఎస్ఏ దిగొచ్చింది.
ఇంకా కొన్నాళ్ళు అయితే యూఎస్ఏ ట్రంప్ ఇంపీచ్ చేసేస్తారు, దాని తర్వాత ఎవరు వస్తారు ప్రెసిడెంట్, ఏం డెసిషన్ తీసుకుంటారు అనేది కూడా తెలియదు. అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ ప్రాసెస్. యూఎస్ఏ లా ప్రకారం ఇంపీచ్మెంట్ ఇస్ నాట్ అన్ ఈజీ ప్రాసెస్, అదో పెద్ద కాంప్లికేటెడ్ ప్రాసెస్. అది పక్కన పెట్టి మాట్లాడమంటే చైనా ఇస్ గాట్ ద ఓన్లీ కేపబిలిటీ, ఎందుకంటే చైనా ఇస్ ఇరాన్స్ బిగ్గెస్ట్ కస్టమర్ అండ్ చైనా ఇస్ గెటింగ్ ఎఫెక్టెడ్ బై దిస్. సో దాని వల్ల ఏంటంటే చైనాకి ఆ కేపబిలిటీ ఉంది, కానీ చైనా విల్ నాట్ అంటే తల పెట్టదు. బీజింగ్ లోకి తీసుకువెళ్ళి మళ్ళీ ఇలాగే టాక్స్ ఫెయిల్ అయ్యే తరుణం వచ్చింది అంటే వాళ్ళ పరువు పోయేటట్టు చైనా ఎప్పుడు రిస్క్ తీసుకోవచ్చు. చైనా ఎప్పుడు వాళ్ళ మీద వాళ్ళు రిస్క్ తీసుకోరు. ఏ దేశంలో రిస్క్ తీసుకుంటుందని చైనా రిస్క్ తీసుకోవచ్చు. సో ఇంకొక 48 గంటలు 72 గంటలు మీరు అన్నట్టు ఇట్స్ స్ట్రాటజీ. ప్లాంట్ న్యూస్ ఆర్టికల్ అండ్ సి ఇంట్రెస్ట్ ఉందా పార్టీస్ కి, ఆ చైనా అయితే మేము ఒప్పుకుంటామని ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడారు అనుకోండి, ఇట్ బికమ్స్ ఈజీ. లేదంటే ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చింది అని ఇరాన్ కూడా చెక్ చేసింది అనుకోండి, మీరు చేస్తారా మీడియేషన్, మీరు చేస్తే మేము వీఆర్ ఓకే, మీరు మా ఇంట్రెస్ట్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడతారు, సో వీఆర్ ఓకే అని ఇరాన్ మాట్లాడింది అనుకోండి, దెన్ యూ కెన్ బెండ్ దెమ్, కొంచెం తీసుకురావచ్చు టాక్స్ కి. సో దీస్ ఆర్ ఆల్ ఎవరి దగ్గర నీళ్లలో ఎంత లోతుందని చెక్ చేయడానికి చేసే స్ట్రాటజీస్ ఇవన్నీ. సో ఇంకొక 48 to 72 hours మనం వెయిట్ చేసి చూసామంటే ది స్ట్రాటజీ విల్ బికమ్ క్లియర్. ఓకే, కల్నల్ రావు గారు, హెజ్బుల్లాస్ విషయంలో ఇజ్రాయెల్ పైచేయి సాధించినట్టు అనుకోవాలా, ఇంకా చేయాల్సింది చాలా ఉందని? ఎందుకంటే ఇంకొకటి ఈ విషయం ఎందుకు ప్రస్తావన చేయాల్సి వస్తుందంటే, రెడ్ సీ దగ్గర వాళ్ళు అలాగే డేరాలు ఓపెన్ చేసి కూర్చున్నారు హౌతీలు. మేము ఏ షిప్లో అయినా కొట్టడానికి రెడీగా ఉన్నాం ఇన్ కేసు ఇజ్రాయెల్ లెబనాన్ మీద దాడులు ఆపకపోతే. మరోపక్క హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం మనడితో ముగిసింది, మన రాత్రి 12 గంటలతో ముగిసింది ఇజ్రాయెల్కి. సో 2 ఛాలెంజెస్ ఉన్నాయి, కొత్త ఛాలెంజెస్ నేను చెప్పేది. ఆల్రెడీ హెజ్బుల్లాస్ తోటి హెజ్బుల్లాస్ కొడుతూ వెళ్తున్నారు, హమాస్ మళ్ళీ నిద్రలేసి పడగెప్పచ్చు, అవతల పక్క హౌతీస్ రెడీగా ఉన్నారు, వాళ్ళు మెరుపుదాడులు చేయొచ్చు. మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ టెర్రరిస్ట్ గ్రూప్ అది, వీళ్ళు ఆర్గనైజ్డ్ అట్లీస్ట్ వీళ్ళిద్దరు. సో వాళ్ళు ఎట్లుంటారో చెప్పలేం, పిచ్చోడి చేతిలో రాయి ఇలాగే ఉంటుంది వాళ్ళ వ్యవహారం. ఇజ్రాయెల్ ఒకేసారి ఈ 3 గ్రూపుల నుంచి ఎదురయ్యే ఛాలెంజెస్ని తట్టుకోగలదా? తట్టుకోగలరు. వాళ్ళు లాస్ట్ టైం కూడా చూపించారు. ఎస్, ఐరన్ డోమ్ మధ్య మధ్యలో ఫెయిల్ అవ్వచ్చు, హౌతీస్ వాడిన మిసైల్స్ పెనట్రేట్ చేసి వెళ్ళి. అయితే హెజ్బుల్లాని మాత్రం ఎఫెక్టివ్ గా దాదాపు 99% ఆఫ్ చేసేదని అనుకోవచ్చు. అయితే లెబనాన్ లో మాత్రం ఇంకా చాలా పరిస్థితి కంట్రోల్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. హెజ్బుల్లా ఏమీ తగ్గలేదు, ప్రస్తుతానికి మాత్రం చాలా స్ట్రాంగ్ గానే ఉంది. ఇటు హమాస్ ఈ లాస్ట్ కొన్ని రోజుల్లో మళ్ళా పుంజుకుందని మనం భావించవచ్చు, అందుకని చెప్పి వాళ్ళు కూడా విరుచుపడతారు. ఇటు హౌతీస్ కాబట్టి ఇరాన్ ఇంకా పూర్తిగా ఓపెన్ చేయలేదు. హార్మోన్ జలసంధి మీద ఎక్కడైతే ప్రెషర్ పెరుగుతుందో అప్పుడు వీళ్ళు రెడ్ సీలో సూయజ్ కెనాల్ రెడ్ సీ ఫ్లో చేయడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు. సో దాని ద్వారా వాళ్ళ ప్రెషర్ తగ్గించుకుంటారని నా అభిప్రాయం. సో ఇజ్రాయెల్ మాత్రం ఇంకా ముందుంది ముసళ్ళ పండుగ అనుకో. అంటే హెజ్బుల్లాస్ని ఇప్పటివరకు వాళ్ళు కంటైన్ చేసుకుంటూ వస్తున్న తీరు చూస్తే ఒక నమ్మకం కలిగింది. బట్ అంతర్జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలు అమెరికా వెనక్కి తగ్గడం అనేది సైకలాజికల్గా ఇజ్రాయెల్ మైండ్ సెట్ని ఏమన్నా ప్రభావితం చేస్తాయి? ఎందుకంటే వీళ్ళు బేసిక్గా కాంబాటింగ్ నేచరు, ఇవాళ యుద్ధం చేయబోతే రేపు ఉండరనే సిద్ధాంతాన్ని బలంగా నమ్మిన వాళ్ళు అలాగే వెళ్తున్న వాళ్ళు గడిచిన 70 ఏళ్ళుగా వాళ్ళు చూస్తూనే ఉన్నాం, 40 ఏళ్ళుగా అయితే మరీ చూస్తూనే ఉన్నాం. సో ఈ క్రమంలో వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గటం అలాంటిది ఏమైనా చేస్తుంది? ఇజ్రాయెల్ అయితే డిసైడ్ నో టు అమెరికా, మీ ఆ పంచాయతీ ఏదో మీది, మీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకోండి, మా గొడవ మాది, మేము చేసుకుంటాం అని చెప్పి ఇట్లా ఇరాన్కి చెప్పింది, యుఎస్కి కూడా చెప్పింది. ఇరాన్లో ఎలా ప్రయత్నించారో రెజిమ్ చేంజ్ చేసి పాజిటివ్ గవర్నమెంట్ తెచ్చుకుని న్యూక్లియర్ వెపన్ లేకుండా ఈ మిగతా 3 ఆర్గనైజేషన్ కి సపోర్ట్ లేకుండా చేద్దామని అదే ప్రయత్నాలు లెబనాన్ లో కూడా చేస్తారు. సివిల్ గవర్నమెంట్ ని ప్రాపప్ చేసి వాళ్ళకి పై చేయి తీసుకురావాలని చేస్తున్నారు. అందుకనే ఈ కంట్రీని డయాగ్నల్ గా అంటే నార్త్ ఈస్ట్ నుంచి దాదాపు నార్త్ సౌత్ వెస్ట్ వరకు 10 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ వదిలిపెట్టి డయాగ్నల్ గా డివైడ్ చేయాలని చూస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే హెజ్బుల్లాస్ ఒక చిన్న ఏరియాకి లిమిట్ అయిపోతారు, అప్పుడు వాళ్ళని డీల్ చేయడం ఈజీ అవుతుంది. ఆ విధంగా ప్రయత్నిస్తున్నారు. ఇటు హమాస్ అంటారా ఆల్రెడీ దాదాపు 70% సక్సెస్ఫుల్ అయ్యారు, 30% మిగిలింది. హౌతీస్ మాత్రం ఇజ్రాయెల్ కూడా దాదాపు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయ్యే అనుకోవాలి, ఎందుకంటే చాలా దూరం ఉంది. ఓన్లీ మిసైల్స్ లేకపోతే ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వాళ్ళని కంట్రోల్లో తీసుకురావాలి. ఇజ్రాయెల్ మాత్రం తన పాలసీ తన మనుగడకి ముఖ్యం కాబట్టి తన పాలసీ అమెరికా రానివ్వండి, అమెరికా రాకపోనివ్వండి, యూరోప్ రానివ్వండి, యూరోప్ రాకపోనివ్వండి, వాళ్ళ పాలసీ ఇండిపెండెంట్ గా ఫాలో అవుతూనే ఉంటుంది, లేకపోతే వాళ్ళ మనుగడే ఉంటుంది. అది మనం చూసుకోవాల్సి. చెప్పండి. కల్నల్ పరమేశ్వర్ గారు, ఇప్పుడు ఇందాక మెలీనియా ట్రంప్ గురించి మాట్లాడుకున్నాం. సరే,
ఆవిడ అనివార్యంగా వచ్చి చెప్పాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఫేక్ ట్వీట్స్, అలాగే ఫేక్ పోస్టింగ్స్, ఫేక్ ఇమేజెస్ ఇవన్నీ పెట్టడం ద్వారా దేశ ప్రథమ పౌరురాలి పరువుని బజారుకి ఇచ్చే ప్రయత్నం. అది అంతర్గతంగా జరిగిందా, దాని వెనకాల డీప్ స్టేట్ ఉందా, ఫ్రాన్స్ ఉందా, బ్రెజిల్ ఉందా, ఈ సందేహాలు బయట వ్యక్తం అవుతున్నాయి. ఇందాక రావు గారు అన్నట్టు మనకి 5 రాష్ట్రాల ఎన్నికల గొడవలు పడి అసలు పట్టించుకోవాలి, లేకపోతే మనం సోషల్ మీడియా చీల్చి చెండాడేసేది వాళ్ళకన్నా ఎక్కువగా. ఈ మెలినా ట్రంప్ ఈరోజు వచ్చి చెప్పాల్సిన అగత్యం ఏర్పడింది అంటే డీప్ స్టేట్ దీని వెనకాలండి కథ నడిపిస్తోంది. డీప్ స్టేట్ డజంట్ వాంట్ ది కంటిన్యూయన్స్ ఆఫ్ ప్రెసిడెంట్ ట్రంప్ ఇన్ దట్ చైర్ అనే మాట వినిపిస్తుంది సార్. Can be possible అండి. అమెరికాలో మనీ లాబీ అండ్ వెపన్స్ లాబీ డిసైడ్ who stays in power and who doesn't stay in power ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళందరూ హై ప్రొఫైల్ బిజినెస్ మెన్ అండ్ బిజినెస్ మెన్ ఫ్యామిలీస్. వీళ్ళందరూ మెలానియా ట్రంప్ కూడా చాలా హై ప్రొఫైల్ లైఫ్ బతికి వచ్చిన ఆవిడ. సో దే లివ్ ఎ కలర్డ్ లైఫ్ అండి. వీళ్ళకి ఇవన్నీ చాలా నార్మల్, గెటింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ యాక్షన్స్ అండ్ మన దేశంలో అంటే మనం కొంచెం నోరెళ్ళ పెడతాం. కానీ మీరు చూసారంటే ఎవరు ఎక్స్పోజ్ చేశారు ఆవిడని అంటే ఇప్పుడు బ్రెజిలియన్ మోడల్ ఒక ఆవిడ అమాండా ఉన్గారో అని ఒక వాడు వచ్చి అంది, మెలానియా నేను 20 ఏళ్ళు నీ చుట్టూ ఉన్నాను నీకు తెలుసలేదు. ట్రంప్ ఎయిడ్ ఒక ఆయన ఉండేవాడు, ఆయన గర్ల్ ఫ్రెండ్ ఉండేది అమ్మాయి అమాండా ఉన్గారో. సో ఆమె ఏముంది, నేను నిన్ను చాలా ఏళ్ళు చూశాను, నేను బయట ఉండేదాన్ని వీటిలన్నిటికీ, కానీ నీ రిలేషన్స్ తోటి నువ్వేం చేసేదాన్ని నాకు బాగా తెలుసు, అన్ని బయట పెడతాను నాకు వచ్చింది. సో సంబడి కూడా మోటివేటెడ్. ఎన్నాళ్ళు ఎందుకు రాలేదు అంటే ఆబ్వియస్లీ మీరు అన్నది కరెక్టే. సంబడి ఈజ్ మోటివేటింగ్ అండ్ సంబడి ఈజ్ ట్రైయింగ్ టు డైవర్ట్ ట్రంప్స్ అటెన్షన్ సో దట్ ట్రంప్ ఇంకా తగ్గి ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ చేసి యుద్ధం నుంచి బయటకు రావాలి. ఎందుకంటే మీరు చూస్తూ పోతే మోస్ట్ ఆఫ్ ది యుఎస్ సిటిజన్స్ ఆర్ డిసప్రూవింగ్ ఆఫ్ దిస్ వార్ ఎనీమోర్. ఇంకా చాలు ఈ యుద్ధం మనం ఆపేయాలన్న లెవెల్కి వచ్చేసారు యుఎస్ సిటిజన్స్ డెస్పరేషన్ కి. ఎందుకంటే ఇట్ ఇస్ గోయింగ్ టు హిట్ దెమ్. అల్టిమేట్లీ ప్రైసెస్ ఇంక్రీజ్ అయితే ఎవరిని హిట్ చేస్తే కామన్ పీపుల్ హిట్ చేస్తారు అండ్ యుఎస్ సిటిజన్స్ ఆర్ నాట్ లైకింగ్ ఇట్. సో ఏంటంటే ఇది always there will always be somebody who's acting from behind, and deep state అవ్వచ్చు, వెపన్స్ లాబీ అవ్వచ్చు, లేకపోతే మనీ లాబీ అవ్వచ్చు, ఆయిల్ లాబీ అవ్వచ్చు. సో ఎవరైనా కావచ్చు, బట్ యూ కెనాట్ డినై అండి అది. దట్స్ వెరీ క్రిటికల్. అండ్ మెలానియా ట్రంప్ పేరు ఎప్స్టీన్ ఫైల్స్ ఉండండి, ఐఎమ్ నాట్ సర్ప్రైజ్. ఇన్ఫాక్ట్ ఐఎమ్ సర్ప్రైజ్ ఇన్నాళ్ళు ఆవిడ పేరు ఎందుకు రాలేదు, ఐఎమ్ సర్ప్రైజ్. బికాస్ నేను అన్నట్టు దే ఆర్ లివ్డ్ ఎ వెరీ కలర్డ్ లైఫ్ అండి. మీరు ట్రంప్ కానీ మీరు ఇంటర్నేషనల్ బిజినెస్ మ్యాన్ ఎవరిని చూసినా కూడా మీరు బిల్ గేట్స్ చూసారు, బిల్ గేట్స్ కూడా వచ్చాడు దానిలో. సో దే లివ్ ఎ కలర్డ్ లైఫ్ అండ్ దట్ ఈస్ టేకెన్ యాజ్ వెరీ నార్మల్ ఫర్ దెమ్. చాలా నార్మల్ వాళ్ళకి, దానిలో పెద్ద ట్యాబు అనేది లేదు. ఇండియా అంటే కల్చరల్ ఇట్ ఈస్ లిటిల్ డిఫరెంట్ కానీ, బట్ ఫారిన్ కంట్రీస్ అండ్ యూరోపియన్ కంట్రీస్ ఇట్స్ వెరీ నార్మల్ ఇష్యూ ఫర్ దమ్. వస్తుంది 2 రోజులు బిల్ క్లింటన్ అంత పెద్ద ఇష్యూ ఉంది వైట్ హౌస్ లో. ఏమైంది, కొన్నాళ్ళు పరాభవం అయింది, దాని తర్వాత ఇప్పుడు కూడా ఈ సీటెడ్ as a VIP in USA కదా. ఎక్కడికైనా ఆయన చాలా హ్యాపీగా వెళ్తాడు, మోనికా లెవిన్స్ కి ఎఫ్ఐఆర్ అయినా కూడా. సో దే ఆర్ ఆల్ కామన్ ఫర్ దమ్. ఆ తప్పు జరిగింది సారీ అనేసి వాడు ముందరికి వెళ్ళిపోవచ్చు లైఫ్ లో. సో దట్ ఈస్ హౌ దేర్ లైఫ్స్ ఆర్, దేర్ కల్చర్ ఈస్. మన కల్చర్ అలా కాదు కదా. సో దట్ ఈస్ డిఫరెన్స్ వి సీ. అంటే ఇండియాలో వచ్చినా కూడా మెలానియా ట్రంప్ గురించి కదా. ఇప్పుడు మోదీ గారి పేరు ఒక మెయిల్ లో ఎప్స్టీనే చేశాడు, మోదీ గారు ఎక్కడ రెస్పాండ్ చేసినట్టు కూడా రాలేదు ఆ ఫైల్ లో. దానికి మనం ఇంత గొడవ చేసాం. మోడీ పేరు ఎప్స్టీన్ ఫైల్ లో ఉంది, ఎప్స్టీన్ ఫైల్ లో ఉంది. మరి 674 ఫైల్స్ ఉన్నాయి దానిలో, మెయిల్స్ ఉన్నాయి దానిలో, సోనియా గాంధీ రాహుల్ గాంధీ పేర్లు ఉన్నది. అవి బయట పెడితే ఏమవ్వాలి? సో నేను అంటున్నది ఏంటంటే కల్చరల్లీ వీఆర్ డిఫరెంట్ అండ్ యుఎస్ఏ ఇస్ డిఫరెంట్. సో ఆవిడ పేరు ఎప్స్టీన్ ఫైల్ లో వచ్చింది అంటే ఆవిడ డిఫెండ్ చేసుకోవాల్సిన యాజ్ అ ఫస్ట్ లేడీ షీ హస్ బీన్ ఫోర్స్డ్ టు కమ్ అండ్ డిఫెండ్ అవుట్ సైడ్ అన్నమాట. మీరు ట్రంప్ యంగర్ డేస్ లో మీకు వేల ఫోటోస్ ఉన్నాయి ఎప్స్టీన్ తోటి. సో ఆబ్వియస్లీ ఎప్స్టీన్ హ్యాడ్ అప్రూవల్ అండ్ సపోర్ట్ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ బిజినెస్ మెన్ ఇన్ యుఎస్ఏ. అది లేకుండా ఆయన అంత పెద్దోడు కాలేడు ఎప్స్టీన్. హీ కెనాట్ బికమ్ ఎ పవర్ బ్రోకర్ ఫర్ పవర్ కారిడార్స్ ఇన్ యుఎస్ఏ వితౌట్ సపోర్ట్ ఆఫ్ బిజినెస్ మెన్ అండ్. సో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ బై ఆల్ దిస్ అండి. రైట్, మనతో పాటు అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు కూడా జాయిన్ అయ్యారు, సీనియర్ దౌత్యవేత్త. అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, చూస్తున్నారు కదా ఈ డెవలప్మెంట్స్, చర్చలు విఫలం అండ్ ఎవరి దారి వారిదే అన్నట్టు. జేడీ వ్యాన్స్ ఏంటంటే ఉక్రోషంతో వెనక్కి వెళ్ళిపోయినట్టు ఆయన మాటలు అండ్ బాడీ లాంగ్వేజ్ని బట్టి అర్థమవుతుంది. మేము 100 మెట్లు దిగినా మీరు ఒక్క మెట్టు ఎక్కడానికి సిద్ధంగా లేరు అని ఇరాన్ ఏంటంటే నిండా మునిగిన తర్వాత చలేంటి, మేము దేనికైనా రెడీ, యుద్ధానికే మేము సిద్ధం అన్నట్టు ఇరాన్ సంకేతం ఇవ్వటం. ఫర్దర్గా ఎటు వెళ్తుంది? ఈ సీజ్ ఫైర్కి ట్రంప్ ఇచ్చిన గడువు ముగిసే లోపల మళ్ళీ ఇంకోసారి ఏమన్నా బీజింగ్లో జరిగే అవకాశం, చర్చలు జరిగే అవకాశం ఉన్నట్టు కొంత స్పెక్యులేషన్ నడుస్తుంది. దానికి సంబంధించిన వార్తా కథనాలు కూడా వస్తున్నాయి. అంటే అఫ్కోర్స్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఎలా ఉంటుందో తెలుసుకున్న తర్వాత చేద్దాం అనే ప్రయత్నం కూడా కావచ్చు. ఏమంటారు? ముందుగా తోటి ప్యానలిస్టులకు, మీకు ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను అన్నది ఏంటంటే అఫ్కోర్స్ ఈ డిప్లొమాటిక్ ఛానల్స్ ఉపయోగించుకొని నెగోషియేటెడ్ సెటిల్మెంట్ కు వస్తారు, ఈ వార్ ఆగిపోతుంది, ఇస్లామాబాద్ లో ఇంత అద్భుతం జరుగుతుందని ఎవరు అనుకోలేదు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ స్టెప్ అట్లీస్ట్
కొద్దిగా స్టార్ట్ కావాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఇస్లామాబాద్ కూడా నేను మీడియేటర్ గా ఉన్నాను, ఏదో శాంతి తీసుకొస్తున్నాను ప్రపంచంలో, దాని తర్వాత ఎంతో లాభపడిపోతుంది మాకు శాంతియుతగా మాకు ఇది ఈవెన్ నోబెల్ ప్రైజ్ కూడా వస్తాయని నేను చెప్తున్నా కానీ అది సెకండ్ ఇష్యూ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ లైన్స్ లోనే ఇది జరిగినట్లే. ఎందుకనంటే అమెరికన్స్ మన కల్లాల్ గారు అన్నట్టు అమెరికన్స్ దే నీడ్ బ్యాడ్లీ ద ఫేస్ సేవింగ్ ఎగ్జిట్. ఇరానియన్స్ ఇంతకాలం ఆ వారాలతోటి అంటే అత్యాధునిక ఆయుధాలు ఎదుర్కొని నిలబడగలిగాము. సో మీరు నిన్న మునిగాం, నో ప్రాబ్లమ్ సార్, ఇంకా మనం కూడా మేము తయారు. కాకపోతే కొన్ని కోర్ ఇష్యూస్ అంటే ఇప్పుడు వాళ్ళు 10 పాయింట్లు ఏ నెగోసియేషన్లో ఏ డిప్లొమాటిక్ ఛానల్స్లలో కూడా మనం అన్ని పాయింట్లు ఒక సైడ్ యాక్సెప్ట్ చేసి అన్ని పాయింట్లు ఒక సైడ్ చూసుకున్నట్లయితే జరగదు. బట్ దేర్ విల్ బి సమ్ కాంప్రమైజ్. బట్ మేజర్ ఇష్యూస్ అయితే ఏదైతే ఉన్నదో 3 ఇష్యూస్, కోర్ ఇష్యూస్ 3 అన్నారు. న్యూక్లియర్ ఇష్యూ అనేది, తర్వాత స్టేట్ ఆఫ్ హార్మోజ్ అనేది, తర్వాత ఈ శాంక్షన్స్ లిఫ్టింగ్, రిపరేషన్, ఈ వేరియస్ థింగ్స్. ఇక అదర్ థింగ్స్ అనేది ఓకే రీజనబుల్ గా అడ్జస్ట్ అయ్యేటట్టు ఉన్నది. కాకపోతే ఏంటంటే ఎన్పిటి సిగ్నేటరీగా ఉన్న ఇరాన్ న్యూక్లియర్ రీసెర్చ్ ఫర్ ది సివిల్ పర్పస్ ఉపయోగించుకుంటూ టోటల్ బ్యాన్ చేయడానికి ఒప్పుకోము అని ఖచ్చితంగా వాళ్ళు చెప్తున్నారు. ద అదర్ సైడ్ ఏంటంటే జీరో వర్క్ అనేది వాళ్ళు అంటున్నారు. సో ఇటువంటి వాటిలో కొంతవరకు వచ్చేసి ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ సమ్ టైమ్ సంథింగ్ మే కమ్ అవుట్. ఇనిషియల్ స్టేజ్ లో కాలేదు, ఈ ఈవెన్ బోత్ సైడ్స్ నో. అయితే మీరు అనేది ఏంటంటే ఇది ఫెయిల్ అయిపోయింది కదా, వాళ్ళ తర్వాత ఈ సెకండ్ చర్చలకు దారి తీసే అవకాశం ఉందా? ఒకవేళ తీస్తే చైనా ముందుకొచ్చి అక్కడ, ఎందుకంటే ట్రంప్ విజిట్ పెండింగ్ విజిట్ ఉంది కాబట్టి చైనీస్ ఆల్సో ఇంట్రెస్టెడ్. జీ జిన్పింగ్ కూడా మాట్లాడి ట్రంప్ తో పాటు మాట్లాడినట్టు కూడా మనం వింటున్నాము. అది నేచురల్ గా ఓన్ ఇంట్రెస్ట్ లో అమెరికా కూడా ఓకే అని పాసిబిలిటీస్ మనం ఎలిమినేట్ చేయలేము. కాకపోతే ఇప్పుడు మనం ఇన్వాల్వ్ అయిన దాంట్లో 4 కంట్రీస్ ఇన్వాల్వ్ అయినాయి. ఇటు ఈజిప్ట్, అటు టర్కీ, ఇటు పాకిస్తాన్, సౌదీ అరేబియా. అయితే సౌదీ అరేబియా ఆల్రెడీ పార్టీలో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ మీద మిసైల్స్ చేయాల్సి వస్తుంది కాబట్టి, స్థావరాలు పెట్టుకొని ఉన్నది కాబట్టి అమెరికన్ స్థావరాలు ఇరాన్ కి యాక్సెప్టబుల్ కాకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు 2 ఉన్నాయి, టర్కీ అయినా ఈజిప్ట్ అయినా. ఈజిప్ట్ నోన్ ఫర్ వేరియస్ అకార్డ్స్ అవన్నీ మనం చూస్తున్నాం వాళ్ళ హిస్టరీ కూడా. సో ఆల్టర్నేట్ వెన్యూలో మళ్ళీ ఒకసారి డిస్కషన్ అయ్యే పాసిబిలిటీస్ మాత్రం రూల్ అవుట్ కాలేదు. అంటే టర్కీ రాకపోవచ్చేమో కదా సార్ ఇనిషియేషన్, ఎందుకంటే టర్కీ నాటోలో ఉంది కదా, టర్కీ రాకపోవచ్చేమో ఈ టేబుల్ మీదకి. అదే అంటున్నా, 1 by 1 చూస్తే పాసిబిలిటీస్. మీరు అన్నట్టు కూడా చైనా కూడా మంచి ఇంపార్టెంట్ రోల్ చేసి ట్రంప్ ఓపెన్ గా అన్నాడు కదా, జీ జిన్పింగ్ స్పోక్ టు మీ ఆన్ దిస్ ఇష్యూ. ఎందుకంటే పాకిస్తాన్ మన ఖవాజా ఆసిఫ్ బీజింగ్కి వెళ్ళి వాళ్ళతో సంప్రదింపులు చేసి వాళ్ళ సజెషన్ ప్రకారమే ఇటువంటి ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది కనుక మనం కూడా విన్నాము. ఆయనతో దాంతో పాటు మళ్ళీ జిన్పింగ్ కూడా ట్రంప్ తో మాట్లాడడం జరిగినట్టు కూడా ట్రంప్ ఓపెన్ గా ఒప్పుకున్నాడు. ఎందుకంటే పెండింగ్ విజిట్ ఉంది కాబట్టి ఆ విజిట్ మీద ఈ వార్ షాడో ఉండబోదు అనేది జిన్పింగ్ ఐడియా. తర్వాత ట్రంప్ దాన్ని ఒప్పుకున్నట్టు కూడా విన్నాం. కాకపోతే ఓకే వాళ్ళు మేజర్ స్టెప్ తీసుకుని ఓకే రండి ఇక్కడ మాట్లాడదామని అనొచ్చు, కానీ అది అన్లైక్లీ. ఎందుకంటే ఇప్పుడు చైనా అనేది ఆల్మోస్ట్ ఈక్వల్ టు సూపర్ పవర్ అపోజిట్ అమెరికా కాబట్టి వాళ్ళు మీడియేట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆ రోల్ ప్లే చేసే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే న్యూట్రల్ కంట్రీ ఇప్పుడు జెనీవాలో మనం పెట్టాం, ఇది 26 ఫిబ్రవరి లాస్ట్ నెగోషియేషన్ జెనీవాలో జరిగింది. అది ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ వచ్చిన తర్వాత ఈ అటాక్ జరిగింది కాబట్టి అటువంటి ప్లేస్ ఏదైనా ఈవెన్ అదర్ ఆల్టర్నేటివ్ ఈజిప్ట్ అయినా కానీ సమ్ సార్ట్ ఆఫ్ సెకండ్ టైప్ ఆఫ్ నెగోషియేషన్స్ జరిగే అవకాశం మాత్రం తప్పకుండా ఉన్నది, మోర్ ఇన్ అమెరికన్ ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇరాన్ అన్నారు, సో దే ఆర్ రెడీ టు ఈవెన్ ఫేస్ ఫర్దర్ ఆల్సో. కాకపోతే ఏమవుతుందంటే వాళ్ళకి మెయిన్ పాయింట్ ఇది న్యూక్లియర్ ఆర్మ్ కంటే కూడా స్టేట్ ఆఫ్ హార్మోజ్ వాళ్ళ చేతిలో అంటే ఆల్ కంట్రీస్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఇష్యూ టు బి రిజాల్వ్డ్. దెర్ ఇస్ నో డౌట్. అది వాళ్ళ ప్లస్ పాయింట్ గా ఉన్నది మన ఇరానియన్ సైడ్. తర్వాత ఇంకోటి ఏంటంటే అమెరికన్ డొమెస్టిక్ ప్రెషర్ ట్రంప్ మీద ఎంత వచ్చిందంటే అప్పుడు మన ఇది ఇంతకుముందు మన కళ్ళలు వాళ్ళు అన్నట్టు కూడా ఎప్స్టీన్ ఫైల్స్ డీప్ నెక్ ఇన్వాల్వ్ అయింది. ఎప్పుడు బయటకు వస్తుందో బాంబ్ షెల్ అక్కడ పేలే అవకాశం కూడా అక్కడ ఉన్నది. తర్వాత యాంటీ వార్ యాంటీ ట్రంప్ డే బై డే ఇంకా పెరుగుతుంది తప్ప తరగట్లేదు.
తర్వాత వాళ్ళ ఓన్ పార్టీలో కూడా మిడ్ టర్మ్ ఎలక్షన్ దగ్గర అవుతున్నప్పుడు స్టార్ట్ అయిన ఆల్రెడీ క్యాంపెయిన్. సో వాళ్ళు కూడా చూస్తున్నారు ప్రజలకు పోయి నోకింగ్ అనే ర్యాలీస్ అమెరికాలో ఎప్పుడన్నా జరిగినాయి అంత లక్షల మంది రోడ్ల మీద అంటే ట్రంప్ వస్తున్నప్పుడు ట్రంప్ లైబిలిటీ అనేది అందరూ ఫీల్ అవుతున్నారు. కాబట్టి ఏదో ఒక విధమైన ఎగ్జిట్ ఫేస్ సేవింగ్ ఎగ్జిట్ లోనే పోవాలన్న పద్ధతి ఉంది. కాబట్టి నెక్స్ట్ రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ తప్పకుండా జరుగుతాయి. జరిగినప్పుడు ఎంతవరకు కాంప్రమైజ్ అవుతారు అనేది 3 స్టిక్కింగ్ పాయింట్స్ మాత్రం కొద్దిగా దూరంగా ఉన్నారు. మిగతా ఓకే చేసుకోవచ్చు అన్నారు. ఆల్మోస్ట్ కొంతవరకు రెటోరిక్ స్టైల్ కొద్దిగా అంటే హార్డనింగ్ అనేది తగ్గింది. కాకపోతే ట్రంప్ రేపే వేస్తారు బాంబు అనేస్తుంటారు ఆయన మాటలు. అదే కదా నెగోషియేషన్ కాకముందే ఇరానియన్స్ మళ్ళీ దోషం చేసేస్తారు అంటుంటారు. అది డిఫరెంట్ టైప్. బట్ ట్రంప్ ఆల్సో నోస్, ఈవెన్ జేడీ వాన్స్ నో, వాళ్ళ క్యాబినెట్ అంతా తెలిసిపోయింది. అనవసరంగా పోయి మనం ఏలు పెట్టాము, ఇక్కడ కాలిపోయింది. సో మనం ఎందుకైనా మంచిది సేఫ్ గా ఎగ్జిట్ అయిపోయి మన క్రెడిబిలిటీ, అమెరికన్ క్రెడిబిలిటీ అనేది ఎంతో దెబ్బతినిపోయింది. ఇంత మిగిలిన సేఫ్ చేసుకుందాం అనే పద్ధతిలో వాళ్ళు ఉన్నట్టయితే తెలుస్తుంది. సో లెట్ us wait and see సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ ఎప్పుడు జరుగుతాయి. లేవని చెప్పేసింది, లేవని ఇరాన్ అయితే లేవని చెప్తోంది కదా సార్. చూసారు కదా, నో క్వశ్చన్ ఆఫ్ సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ అని ఇరాన్ అంటుంది. జేడీ వ్యాన్స్ కూడా వెళ్తూ ఆయన మాట్లాడింది చూస్తే ఉక్రోషంగా మాట్లాడినట్టు కనిపించింది. ఏది నా చాక్లెట్ ఫలానాడు ఎత్తుకెళ్ళాడు, ఇవ్వమంటే ఇవ్వట్లేదు, ర్యాపర్ ఒక్కటి నాకు దొరికింది, చాక్లెట్ వాడు తినేశాడు అన్నట్టు ఆ ఫేస్ పెట్టి మరీ మాట్లాడాడు ఆయన. సో అంత ఉక్రోషం తేలిన వాళ్ళు మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని చర్చలకు వస్తారు? మళ్ళీ ఏమో ఓ పక్క రాయిస్తున్నారు చైనా అనుకూల మీడియాకి, దాంట్లో ఇలా బీజింగ్లో జరగచ్చు, దెర్ ఇస్ ఏ పాసిబిలిటీ. అమెరికా ఇఫ్ ఇరాన్ ఆస్క్ అమెరికా మే కన్సిడర్, దయతో అంగీకరించవచ్చు టాక్స్కి. చూడండి ఆ లాంగ్వేజ్, ఆ టెర్మినాలజీ చూడండి. దెబ్బతిన్నది, కింద పడి మొత్తం గాయాల పాలైంది అమెరికా, దయతో అంగీకరిస్తుందట. వాళ్ళ వార్తా కథనాలు అలా ఉన్నాయి. అదే మీరు ట్రంప్ ఈస్ డిఫరెంట్ క్యారెక్టర్ ఆల్టుగెదర్. సెకండ్ డే డిక్లేర్ చేసేది కదా we won the war అని. తర్వాత వెనిజువల్ మధురను కిడ్నాప్ చేసినప్పుడు నెక్స్ట్ డే డిక్లేర్ చేసేది కదా ఐఎమ్ నాట్ ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, ఐఎమ్ ప్రెసిడెంట్ ఆఫ్ వెనిజువల్ కూడా అని డిక్లేర్ చేసుకున్నాడు కదా. ఆయిల్ అంతా వెనిజువల్ మనదే అన్నాడు కదా. ఇరాన్ ఆయిల్ కూడా నాకే కావాలన్నాడు కదా. ప్రెసిడెంట్ ట్రంప్ మాటలకు ఆయన క్యాబినెట్ తందాననే తప్పట్లు బట్టి జనాలకు వాళ్ళకు వేరు. అదే చెప్పి ఎన్నిసార్లు డెడ్ లైన్ పెట్టి, ఎన్నిసార్లు మన ఎక్స్టెండ్ చేసి, ఎన్నిసార్లు ఏం మాట్లాడో మనకంతా తెలుసు. బట్ ఆల్ సెట్ అండ్ డన్. ఇప్పుడైతే ఓకే, ఒక రౌండ్ ఆఫ్ ఫస్ట్ రౌండ్ లోనే ఏదో వచ్చేసి కొంత వరకు అగ్రి అవుతారనేది మాత్రం నోబడీ ఎక్స్పెక్టెడ్. బోత్ పార్టీస్ కాదు, వాళ్ళు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే సీజ్ ఫైర్ 2 weeks కాదు, అది ఎక్స్టెండ్ ఇంకా కావాలని ఆల్రెడీ ఆస్ట్రేలియా నుంచి అదర్ కంట్రీస్ కూడా అంటున్నారు. ఎందుకంటే ఇట్ షుడ్ బి ఎక్స్టెండెడ్ అండ్ ఫర్దర్ నెగోషియేషన్స్ షుడ్ బి హెల్డ్ అనేది అంటున్నారు. ఇరానియన్ సైడ్ కూడా వాళ్ళు ఈ రోజు మళ్ళీ లేటెస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఓకే వి డు నాట్ నో వేర్ ఎగ్జాక్ట్లీ వెన్ అనేది డేట్ లేదు కానీ బట్ సెకండ్ టర్మ్ నెగోషియేషన్స్ పాసిబిలిటీస్ ఉన్నాయి. లెట్ దెమ్ కన్సిడర్ వీళ్ళు అనేది ఆల్ అనేది ఏంటంటే ఓకే లెట్ దెమ్ కన్సిడర్ అంటే స్టిల్ క్లోజెస్ అయిపోయిన నెగోషియేషన్స్ లేదు. బోత్ సైడ్స్ దే ఆర్ విల్లింగ్. కాకపోతే మన పబ్లిక్ ఏమంటున్నారంటే నో 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 ఇరాన్ ఏమైనా నో నెగోషియేషన్స్ అన్నారు. మేము అసలు మాట్లాడడం, ఎందుకంటే నెగోషియేషన్స్ జరుగుతూనే మా మీద ఎన్నికూడ పురుషాలు అమెరికన్స్, అందుకని మేము అసలు మాట్లాడడం మొత్తం పర్మనెంట్ ఏది వార్ ఏంటైతేనే అయిందని డిక్లేర్ చేయమని మేము నెగోషియేట్ చేస్తామన్నా అది కాలేదు. సీజ్ ఫైర్ వచ్చేసి మళ్ళీ సీజ్ ఫైర్ నుంచి ఈ పాయింట్ వల్ల 10 పాయింట్లు పెట్టారు. దాంట్లో స్టిక్కీ పాయింట్స్ కొన్ని ఉన్నాయి. సో లెటర్ అన్న వన్ బై వన్ ఎంతవరకు అదే మీరు అన్నట్టు మేము ఇమ్మీడియట్ దిగాము, ఒక కమెంట్ కూడా ఎక్కడికి ప్రయత్నం చేయట్లేరు అన్న పద్ధతిలో ఏదైతే అంటున్నారు అమెరికన్స్. వీళ్ళు ఏమంటున్నారంటే నో దే ఇంక్రీజ్ దే డిమాండ్స్. అమెరికన్ డిమాండ్స్ రోజు పెరిగిపోతున్నాయి, అన్ఎక్సెప్టబుల్ కాబట్టి మేము అగ్రి చేయలేకపోతున్నాము, మా సావరిన్ రైట్ ని జీరో చేసేస్తున్నారు, ఇది వీలు కాదు అనేది వాళ్ళు అంటున్నారు. బట్ ఇస్ రిటోరిక్ డిఫరెంట్. బట్ సెకండ్ రౌండ్ ఆఫ్ డిస్కషన్స్ మోర్ అంటే ఏమంటారు రియలిస్టిక్ గా జరిగే అవకాశం అయితే ఉన్నది. మనం అంటే ఏదైతే అన్నారో న్యూస్ లేదు చైనీస్ ఇన్వాల్వ్మెంట్, అప్పుడు ఆ స్టేజ్ లో ఆ బీజింగ్ లో టాక్స్ జరగాల్సిన అవసరం లేదు. ఎనీవేర్ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం చైనా మీద, మన ఇరాన్ మీద కూడా ఉంటుంది. ఈవెన్ ట్రంప్ మీద కూడా కొంతవరకు యాక్ట్ చేయొద్దు అని నా ఉద్దేశం.
చిట్ట చివరిలో గనక చూస్తే సార్ ఫైనల్గా ఇప్పుడు మెలీనియా ట్రంప్ హఠాత్తుగా వచ్చి చెప్పారు, సరే బాధ్యత ఉంది, ఆమెను అనవసరంగా కాంట్రవర్సీలోకి లాగారు కాబట్టి ప్రథమ మహిళగా తన బాధ్యత కొద్దీ ఆవిడ చెప్పారు. ఆవిడ చెప్పిన దాని కంటిన్యూయన్స్ మనం ఇక్కడ చూసేది. అమాండో వంగారో అని ఇంకొక మోడల్, ఇంకా చాలా ఉంది ఎక్స్పోజ్ చేయాల్సింది ఎప్స్టీన్ ఫైల్స్కి సంబంధించి. అంటే ఈ మొత్తం వ్యవహారం వెనక డీప్ స్టేట్ ఉందా? ఆయన పదవీ కాలం పూర్తి కాకముందే, ఆయన ఇంపీచ్మెంట్ ఎదుర్కోకముందే ఆయనంతటా ఆయన స్వచ్ఛందంగా వైదొలగాలని ఏమన్నా డీప్ స్టేట్ భావిస్తోందా? అంటే ఇప్పుడు మనం నిన్న స్టేట్మెంట్ కనుక మనం ఎండ్ చేసినట్టయితే ఎన్ని అబండాలు పడుతున్నాయి, దీనికి ఒక ఎండ్ కావాలి, అందుకని నేను ఆయన కమింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ ప్రెస్ అనేది ఎవరైతే చెప్పిందో, ఒక డీప్ స్టేట్ ట్రంప్ అండర్మైన్ చేయడానికే ఈవిడను అంటే ఏమంటారు ప్రోత్సహించి ప్రెస్ ముందు పెట్టి ఇదంతా తెప్పించారు అని నమ్మటానికి కూడా వీల్లేదు. ఇది ఒక గేమ్ ప్లాన్ లెక్కనే ఉంటుంది. ఎందుకంటే ఆవిడ ఏమన్నదంటే నెక్స్ట్ నో ఐఎమ్ ఆల్సో ఫర్ జస్టిస్ టు ది ఆల్ విక్టిమ్స్, అది చేయాలి. తర్వాత ఈ కాంగ్రెస్ కూడా దే షుడ్ హియర్ ఓపెన్లీ, క్లోజ్ డోర్ కాకుండా కొన్ని ఇష్యూస్ చెప్తే ఓహో ఈవిడ పర్వాలేదు బాగానే ఉన్నది అనే ఇంప్రెషన్ తీసుకురానికి జరిగినట్టయితే ఉంది. మళ్ళీ ట్రంప్ అనడం ఓ మెలీనా ప్రెస్ వెళ్తున్నట్టే నాకు తెలియదు అంటే వైట్ హౌస్ లో పోయి ప్రెస్ లో మాట్లాడడం అనేది ప్రెసిడెంట్ ట్రంప్ తెలియకుండా చేసినట్టు ఎంతవరకు ఉన్నది అని అంటే ఇది అంత సమ్ సార్ట్ ఆఫ్ వాట్ ఎవర్ ప్లే లెక్క ఉన్నది నిజమే. బట్ అలా సడన్ ఇప్పుడు డీప్ స్టేట్ ఇన్వాల్వ్ అయ్యి ట్రంప్ ను అండర్మైన్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది అనుకోవటానికి ఆస్కారం తక్కువ. కాకపోతే ప్రెసిడెంట్ ట్రంప్ ను కొద్దిగా ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి ఒక విధమైన అంటే ఏమన్నట్టు వీఆర్ ఆల్వేస్ ఫర్ జస్టిస్ అనేది మెలీనా వచ్చేసి మాట్లాడుతున్నది అనే ఇంప్రెషన్ కలిగించని కూడా అలా చేసి ఉండొచ్చు. సెకండ్ విషయం ఏంటంటే ట్రంప్ ని ఇంపీచ్మెంట్ చేయడం, ట్రంప్ వాళ్ళ నీసే అన్నది కదా, ట్రంప్ ఈజ్ ఆల్వేస్ సేయింగ్ రిజిమ్ చేంజ్ ఇన్ ఇరాన్, రిజిమ్ చేంజ్ బట్ అన్ఫార్చునేట్లీ ఈజ్ నాట్ అవేర్ రిజిమ్ చేంజ్ ఇన్ అమెరికా ఈజ్ టేకింగ్ ప్లేస్, ఆల్రెడీ ప్రాసెస్ స్టార్ట్ అయింది. కనీసం ఇక్కడ జాగ్రత్త చూసుకోమని అడ్వైజ్ ఇచ్చింది. దెర్ ఈస్ పాసిబిలిటీ మిడ్ టర్మ్ ఎలక్షన్ వరకు ఉండడం లేదు, అందరూ ఏమనుకున్నారు ఉండొచ్చు, తర్వాత వాళ్ళు గెలిస్తే వాళ్ళకి మన డెమోక్రాట్స్ కాంగ్రెస్ లో సెనెట్ లో మెజారిటీ చిత్ర ఇంపీచ్మెంట్ తప్ప అవుతుంటే అంతకన్నా ముందే ఈమె రిపబ్లికన్స్ కొంతమంది రివోల్ట్ అయిపోతుంది. దెర్ ఈస్ పాసిబిలిటీ. రైట్, థ్యాంక్ యూ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, కల్నల్ పరమేశ్వర్ గారు, కల్నల్ వీరరావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసాం కదా, చర్చలు విఫలమయ్యాయి కానీ సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్ మే టేక్ ప్లేస్ ఇన్ బీజింగ్, అక్కడ జరగచ్చు, అందుకు చైనా ఆధ్వర్యం వహించవచ్చు అనే వార్తా కథనాలు వస్తున్నాయి. ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒకవేళ అలాంటి ప్రయత్నమే జరిగితే ఇరాన్ ఖచ్చితంగా అమెరికా 100 మెట్టు దిగితే ఇరాన్ 200 మెట్టు దిగే అవకాశాలు ఉన్నాయనేది స్పష్టంగా తెలుస్తూ వస్తున్నాయి. ఏదైనా ప్రపంచ శ్రేయస్సు దృష్ట్యా రెండు దేశాలు కూడా మంకుపట్టు వదిలి సాధ్యమైనంత వరకు సహేతుకమైన డిమాండ్స్, పరస్పరం సహేతుకంగా ఉన్న డిమాండ్స్ని అంగీకరించి పరస్పరం గౌరవించుకుంటే ప్రపంచం బాగుంటుంది. ఆ దిశగా సెకండ్ రౌండ్ ఆఫ్ టాక్స్లో ఒక అంగీకారం కుదురుతుంది అని భావిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ వ్యూ పాయింట్.